విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మకర రాశి వారు తెలుసుకోవాల్సింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఏవైతే జరుగుతాయో గోచరం 50%, జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ 50% అయితే ఉండి తీరుద్ది. ఒక విషయం కనుక గమనించినట్లయితే మకర రాశి వారు లాస్ట్ ఒక 1 మంత్ అనుకుంటా 15 డేస్ నుంచి అలా మకర రాశి వారి జీవితంలో కొన్ని అభివృద్ధులు అయితే తప్పకుండా జరిగి తీరాయి. ఎందుకంటే గోచరంలో కనుక మీరు చూసుకున్నట్లయితే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిది కూడా మకర రాశి. కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విషయాల లోపల సంతోషం తప్పకుండా చూసే ఉంటారు. ఒకవేళ చూడలేకపోయినట్లయితే జాతకంలో శని అదే రకంగా రాహు కనుక ప్రతికూలమైన స్థితిలో ఉన్నట్లయితే మీకు ఈ పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. కుటుంబ పరంగా బాధ్యతలు అయితే ఎక్కువ ఉంటాయి. కానీ మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుటుంబ పరంగా కాస్త మనసు పట్ల ఏదైతే కాస్త భావన బలంగా ఉందో ఆ భావన అయితే తగ్గింది, అంటే కాస్త బరువు తగ్గింది, కాస్త రిలీఫ్ అయిన ఫీలింగ్ అయితే తప్పకుండా ఈ 1st జూన్ నుంచి 15 జూన్ లోపల తప్పకుండా అనుభవించి ఉంటారు. ఇక్కడ మకర రాశి వారు ప్రెజెంట్ గ్రహస్థితి మీకోసం ఎలా ఉంది చూసుకోవడం మీరు ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నైతే మీ రాశి నుంచి ధనస్థానం లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి తృతీయ స్థానం రాహు ఉండబోతున్నాడు. రాశి నుంచి చతుర్థ స్థానం లోపల రుచక మహాపురుష యోగం లోపల కుజుడు ఉండబోతున్నాడు. అదే రకంగా పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి, షష్ఠ స్థానం లోపల రవి బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి 9వ స్థానం లోపల కేతు అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది. కానీ ఓవరాల్ గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మీకు ఒక మాట చెప్పాలంటే ఏంటంటే ప్రెజెంట్ 2 భావాలు పాపకర్తర యోగంలో ఉన్నాయి. ఒకటి మీన రాశి, అంటే మీ రాశి నుంచి తృతీయ స్థానం మీన రాశి పాపకర్తర యోగంలో ఉంది. రెండో మీ రాశి పంచమ రాశి, ఈ రాశి కూడా పాపకర్తర యోగంలో ఉంది. కుజుడు అదే రకంగా రవి పాపకర్తర యోగం చేయడం వల్ల ఇక్కడ గురు కూడా పాపకర్తర యోగంలో వెళ్ళిపోయాడు. ఈ భావం కూడా పంచమ స్థానం కూడా పాపకర్తర యోగంలో వెళ్ళడం వల్ల ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో ఇది బుద్ధి స్థానం. బుద్ధి ఆలోచన మన వికాస్ అంటే మన కౌశల్యం ఏదైతే మన స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఈ పంచమ స్థానం. తృతీయ స్థానం మన ఎఫర్ట్ స్థానం. తృతీయ స్థానం మనం చేయాల్సిన పనుల స్థానం. మనం ఎలా చేస్తాం, ఏం చేయాలనుకుంటున్నామో, చేసిన రిజల్ట్ పాజిటివ్ వచ్చుద్దా నెగిటివ్ వచ్చుద్దా అది తృతీయ స్థానంతో చూస్తారు. కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే మకర రాశి వారికి రాబోయే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బు గురించి చూసుకుందాం. ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నైతే మకర రాశి వారికి డబ్బు గురించి అంత దిగులు పడైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కుజును దేవగురు బృహస్పతి సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన, కుజును అష్టమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది. దాంతో పాటు రాహు సంబంధం కూడా ఏకాదశ స్థానంతో ఉండడం వల్ల డబ్బు వల్ల అంత దిగులు పడే అవసరం అయితే ఇక్కడ మకర రాశి వారికి అయితే లేదు. కానీ మకర రాశి వారికి దిగులు ఎక్కడంటే మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఎవరికైతే డబ్బు ఇచ్చారో అక్కడి నుంచి కాస్త ఇబ్బంది ఉండబోతుంది. మీ అష్టమాధిపతి రవి కనుక చూసుకుంటే రాశి నుంచి షష్ఠ స్థానంలో ఉండబోతున్నారు. కాబట్టి అప్పు మీరు ఎక్కడైనా చేస్తుంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే అటు నుంచి కాస్త మీకు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండబోతుంది. కానీ మీరు అప్పు విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీ రాశాధిపతి ధన స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి షష్ఠ స్థానం లోపల షష్ఠాధిపతి వెంట ఉండడం వల్ల ఇది కాస్త కొన్ని విషయాల లోపల మీకు ఎక్స్ట్రా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా రిస్క్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక విషయం గురించి ఆలోచించుతున్నారు, ఈ పని చేయాలి, ఇది ఇలా మీరు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఆ ప్లానింగ్లో కేవలం మీరు కాకుండా ఇంకా 10 మంది ఆలోచనలు తీసుకోండి. కేవలం మీ థాట్తో మీరు ముందుకెళ్ళినట్లయితే తర్వాత ఏదైనా పొరపాటు అయినా కూడా మొత్తం బండారం మీ పైన మోపే అవకాశం అయితే ఉండబోతుంది. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎలాంటి విషయంలో రిస్క్ తీసుకోండి, కానీ మీతో పాటు ఒక 10 మంది కూడా తీసుకెళ్ళండి.
ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ గురించి కనుక గమనించినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ప్రెజెంట్ టైం బాగానే ఉండబోతుంది. కాస్త కార్యక్షేత్రం లోపల శత్రుత్వాలు పెరగబోతుంది. కాస్త ఈగోస్టిక్ అనుకుంటాం. కాస్త అంటే చెప్పిన పని సరిగ్గా కాలేకపోవడము, 2 రోజులు జరగాల్సిన పని 1 మంత్ వల్ల పెండింగ్ పడడము, ఇది రాబోయే రోజుల్లో మీతో పాటు జరగబోతుంది. కానీ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎవరితో అయితే పని చేస్తున్నారో కాస్త వాళ్ళతో పాటు జాగ్రత్తగా ఉండండి. మీ కొలీగ్స్ ప్రత్యేకంగా మీ పట్ల, మీ వర్క్ పట్ల, మీరు చేసే పని పట్ల కాస్త నెగెటివ్ ప్రచారం చేసే అవకాశం అయితే ఉండబోతుంది. బికాజ్ ఎందుకు అలా చెప్తున్నా అంటే మీ దశమాధిపతి కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ తులారాశి శుక్రుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే జాబ్ మార్చి ఇంకో జాబ్ లోపల వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది. కానీ టైం బాగుందని వెళ్ళడం కాదు, ముందు ఒక జాబ్ సెర్చ్ చేసి వెతికి పెట్టుకున్న తర్వాత ఈ జాబ్ మానేయండి. లేకపోతే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నైతే ఇక్కడ మకర రాశి వారి ప్రేమ జీవితం బాగానే ఉండబోతుంది. కాస్త మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాట అవతల వ్యక్తికి కాస్త నెగెటివ్ అనిపిస్తుంటది. ఈ పంచమాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైతే చెప్తుంటారో, మీ ప్రేమ ఏదైతే ఉంటుందో అది అవతల వ్యక్తికి కాస్త నెగెటివ్ అయితే అనిపిస్తుంటది. అంటే మీరు అతి ప్రేమ చూపించినా కూడా కొన్ని సార్లు చాలా ప్రమాదకరం అవుతుంటది. ప్రేమించడం వద్దంటలేదు, కానీ దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ అయితే అస్సలు చేయకండి. ఇక ఫ్యామిలీ జీవితం కనుక పరిశీలించినట్లయితే ఫ్యామిలీ జీవితం ఇక్కడ మకర రాశి వారికి నార్మల్ గా ఉండబోతుంది. మరి అంతా నేను నెగెటివ్ అని చెప్పను, పర్వాలేదు, బాగానే ఉండి తీరుద్ది. లాస్ట్ 1 మంత్ కన్నా ఈ రాబోయే 1 మంత్ కోసం ఫ్యామిలీ కోసం ఇక్కడ మకర రాశి వారికి బాగానే ఉండబోతుంది. కాస్త సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు మర్చిపోయి ఎక్కడైనా టూర్ ట్రావెల్ అయితే ఇక్కడ మీ ఫ్యామిలీతో అయితే కనబడుతుంది. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరోగ్యపరంగా ఇక్కడే మకర రాశి వారికి పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. ఎవరికైతే ప్రత్యేకంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉందో, అదే రకంగా ఎవరికైతే లంగ్స్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాబోయే రోజులు. ఆరోగ్యపరంగా అంతా అయితే బాగాలేదు. ఎందుకంటే మీరు ఒక విషయం తెలుసుకోవడం ప్రయత్నించండి. అష్టమాధిపతి షష్ఠ స్థానం, షష్ఠాధిపతి శుక్రుడు, అదే రకంగా రవి బుధునితో కలయిక ఉండడం వల్ల ఇది కాస్త శత్రుత్వం, ఆరోగ్యం, రుణం లోపల కాస్త ఇబ్బంది స్థితి అయితే మీకు ఎదురవబోతుంది. బిజినెస్ పరంగా కనుక పరిశీలించినట్లయితే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇక్కడ మకర రాశి వారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది. బిజినెస్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలన్నా, బిజినెస్ లోపల ఏదైనా ముఖ్యంగా ఏదైనా కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా కూడా ఎవరైనా సలహా తీసుకొని చేయండి, మంచి జరుగుద్ది. సలహా తీసుకోకుండా కాస్త మీకు తోచినట్టు కనుక మీరు చేసినట్టయితే కాస్త తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మకర రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఈ గోచర గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే బాగానే ఉండబోతుంది, చాలా బాగుండబోతుంది. అంతా ఇంత కాదు, నిజంగా చాలా బాగుండబోతుంది. కెరీర్ లోపల కాస్త అభివృద్ధి అయితే కనబడబోతుంది. నేను ఎందుకు అలా చెప్తున్నా మీ దశమ స్థానంలో మీ దశమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు. అదే రకంగా మీ భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల, ఈ భాగ్యాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల అంటే ఎవరైతే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఎవరైతే ఫారెన్ సంబంధించిన సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారో వాళ్ళకైతే బాగుండబోతుంది. ఇక్కడ ఫారెన్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి మీరు అర్థం చేసుకోండి. ఇండియాలో కూర్చొని ఫారెన్ లోపల ఏవైతే చదువు నేర్పుతుంటారో దాని గురించి, దాన్ని ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ క్లాసెస్ ఎలా ఉంటాయో అలా క్లాసెస్ లోపల మీకు అడ్మిషన్ దక్కే అవకాశం అయితే ఇక్కడ ఈ మకర రాశి వారికి అయితే ఉండబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారి అదృష్ట సహకారం కనుక ఈ 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే 16 to 30 75% అదృష్టం మీకోసం బాగానే ఉండబోతుంది. 75% అదృష్టం మీకోసం బాగానే ఉండబోతుంది. ఈ 15 రోజుల లోపల 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకటి, కుటుంబ పరంగా లోపల చిన్న ఇబ్బందులు అయితే అవుతుంటాయి, అక్కడ మీరు ఎక్కువ శాంతంగా అయితే ఉండి తీరాలి. రెండోది ఏంటంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది ఏంటంటే మీరు ఎక్కడైతే ట్రావెలింగ్ చేస్తున్నారో ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు కాస్త మీ బడ్జెట్ చూసుకొని అంత వెళ్ళండి. ఎందుకంటే మీరు అనుకున్న బడ్జెట్ ఒకటి, అక్కడ వెళ్ళిన తర్వాత బడ్జెట్ వేరే అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఖర్చులు ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ మీ ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు ఒకటి అనుకుంటారు, అది వేరేలా అయితే అవుతుంటది. కాబట్టి ఎక్కువ ఆలోచించి ముందుకెళ్ళండి, పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. సంతానం ఆరోగ్యపరంగా, సంతాన భవిష్యత్తు వల్ల చిన్న డిస్టర్బెన్స్ అయితే మిమ్మల్ని వేధిస్తుంటుంటాయి. శ్రీమాత్రే నమః.